వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా బ్రహ్మాస్తగుండికాస్తాం శుద్ధజ్యోతిషరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధై హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితానాం మధ్యబిందుయుగలస్తనద్వయీం పార్శ్వబిందురచనా గుణస్పదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం పరాం మీడేకాదిహాదిస్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్రమజ్జగాం మహాత్రిపురసుందరీం. ఓం హ్రీం హ్రీం హ్రీం. గురుకృప మాతృక. పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ అంటే శ్రీ మహాత్రిపుర సుందరి మాణిక్య మణిదర్పణ అతిశయించు పరాగము చేత మరణ సృష్టి పునరంకిత మవుతుంది. ఈ తల్లి కూడా రాగ స్వరూపిణి అయి సృష్టిని అంశాలుగా విభజించి లీలా విలాసనమును నెరవేరుతున్నది. అంటే ఏంటంటే పరాగ అంటే పరాగము చేత మళ్ళా సృష్టి పునరంకితము అవుతుంది. అంటే ఈ తల్లి కూడా రాగ స్వరూపిణి అయి సృష్టిని అంశాలుగా విభజించి లీలా విలాసనము నెరవేర్చుకుంటోంది అని. తన లీలా విలాసం అంటే పరాగము అంటే ఏంటంటే ఈ సృష్టి అంటే ఏమిటి? పరాపశ్యంతి మధ్యమా వైఖరి. మహాలయము చేసిన మళ్ళీ పరాగములో ఆగము రాగము పరాగము. ఈ సృష్టి పోయినా మళ్ళీ కొత్త సృష్టి చేస్తుంది. ఎన్ని సృష్టిలు వచ్చి పోయాయో మనకు తెలియవు. అలానే ఈ సృష్టి కూడా 14 లోకాలతో పరాగము చేసినది. ఇది దేవలోకము, ఇది జనలోకము, ఇది భూలోకము, ఇలా ఇవన్నీ తీసి మళ్ళీ కొత్తవి వస్తాయి పరాగమము చేత పునరంకితము. మరి ఈ సృష్టి కూడా అలానే వచ్చింది కదా. శివుడు తపస్సు చేశాడు పరాశూన్యంలో సృష్టికి పూర్వం. ఆయన తనకి స్వస్వరూప జ్ఞానం వచ్చినప్పుడు ఇదేమిటి నాకు ఇంత పరాశూన్యంలో నేను ఒంటరిగా ఉండేటేంటి, భయం ఏదు, ఏం చేయాలి అన్నప్పుడు అందులో పరాశూన్యంలో ఉల్లలిత అమ్మవారు తపస్సు చేయి తపహ అంది. తపస్సు చేశాడు. నీకు అన్ని గుర్తుకొస్తాయి పూర్వం ఏం చేశావు అనేది. పరాగము అంటే అది నువ్వు కూడా అంతే కదా. ఇవాళ నేను లలితా సహస్రనామం చెప్పాను, మళ్ళీ రేపు ఇంకో క్లాస్ ఉందనుకో పరాగము చేయాలి. ఏం చేశాను అబ్బా, ఎక్కడి దాకా చెప్పాను, అర్థమైందా? దాన్ని పట్టుకొని మళ్ళీ ముందుకెళ్తాను. అలా అన్నమాట సృష్టి కూడా అలా ఉంది. పరాగమము చేత ఆమె పునరంకితం అవుతూ ఉంటుంది. అంటే మళ్ళీ ఇంకోసారి చేస్తోంది అని, చేసిన పనే చేస్తుంది అని పరాగమము. చూసారమ్మ ఎంత కరుణా వాలభ్యం. ఆ తల్లి దగ్గర ఉన్నప్పుడు మాయ తొలగిన తర్వాత నీకు వచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో, సచ్చితానందం ఏదైతే ఉంటుందో ఆ లోకమే వేరు. మాయతో కూడుకున్న ఆనందము అది ప్రత్యేకంగా ఏంటంటే కొంతవరకు ఉండి వెళ్ళిపోతుంది. అది ఎప్పుడూ నీ దగ్గర శాశ్వతంగా ఉండదు ఏమ్మా. అది వస్తువు కానీ ఏదైనా కానీ, మనుషులు కానీ, బంధాలు కానీ, బాంధవ్యాలు కానీ, నువ్వు ఉన్నంత వరకు అవి ఆనందాన్ని ఇస్తాయి. కానీ నువ్వు పోయిన తర్వాత ఈ ఆనందాలే స్మృతులుగా నువ్వు పోయిన తర్వాత నువ్వు ఒక స్మృతి, అంతేగా. అదే తద్దినం అంటున్నాంగా. ఆ ఒక్కరోజు గుర్తు చేసుకుంటాం, స్మృతిగా ఉండిపోతావు. బతుకున్నప్పుడు అన్ని ఆనందాలు అనుభవించవు, పోయిన తర్వాత నువ్వే ఒక స్మృతి. అందుకే జీవితమే ఫెస్టివల్ ఆఫ్ మెమరీస్ అన్నారు. గొప్పెడు జ్ఞాపకాలు, గుప్పెడు మనసులో గుప్పెడు జ్ఞాపకాలు అంతే. సో ఏది శాశ్వతం కాదమ్మా. చివరికి ఈ స్మృతులు కూడా వెళ్ళిపోతాయి అమ్మా. మళ్ళీ పుడతాం, మనం కూడా పరాగము చేత పుడుతూ ఉంటాం, తస్తూ ఉంటామని అర్థం.
అదే నీకు ఇంకొక జన్మ లేదా పూర్వజన్మ? మరి ఇప్పుడు పుట్టావుగా. అంటే కర్మ ఉంది కాబట్టి పుట్టావు. ఏదో పని ఉంది నీకు. భూమితో పనుంది. అందుకే కర్మ భూమిలో పుట్టావు. దేవభూమిలో పుట్టలేదుగా. అవునా? మరి దేవభూమిలోనే పుట్టాల్సింది. బ్రహ్మకు కూడా మరి అంతే కదా! ఈ బ్రహ్మ పోయి ఇంకో బ్రహ్మ వస్తున్నాడు. అందరికీ మరణం తప్పదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేన్‌లో, పర్వముల్లో, అట్టారికల్లో, ఆ లోకాల్లో పుడుతున్నారు, పోతున్నారు అని పరాగమము చేత పునరంకితం మళ్ళీ అవుతూ ఉంటారు. ఇంకో బ్రహ్మ మళ్ళీ పుట్టిస్తుంది. మళ్ళీ ఇంకో రామకృష్ణని పుట్టిస్తుంది. ఇంకో జయశ్రీ గారిని పుట్టిస్తుంది. లేదా నిన్నే పుట్టిస్తుంది మళ్ళీ. ఎక్కడ పుట్టిస్తుంది అనేది పరాగమము. ఆవిడిష్టం. అర్థమైందా? ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మహ. మహర్లోకంలో ఉండవే అంటారు. తర్వాత ఆదిత్య లోకం దగ్గర రా అంటారు. ఆదిత్య లోకం దేనికి? అమ్మవారి యొక్క అది భూపురాది రేఖలు దాటిన తర్వాత ఆమె తన్మాత్రాకాశంలో ఆమె సాలోక్యం నుంచి సామీప్యం సారూప్యంగా తీసుకొస్తుంది. ఇంకా నువ్వు తన్మాత్రాకాశ, అహంకారాకాశ, హ్రీంకార గర్భిత అది ఉందే మహదాకాశం వరకు కూడా నిన్ను అదేంటి సారూప్యంగానే వెళతావు పైకి. ఎప్పుడైతే హ్రీంలో అకార రకారాలు పోగొట్టుకుంటావో, ఏం పరానాదం అవుతావో, నాసదీయ సూక్త స్థితికి వస్తావో, బ్రహ్మకచ్చం దగ్గర ఏమిటి? అక్కడ నిన్ను బిందువు దగ్గరికి తీసుకెళ్తుంది. అదే లలిత. ఇక్కడ రావే అక్కడ తిరుగుతున్నావేంటి పిచ్చిదానిలా అంటుంది. రా ఇక. అది అమ్మా. చెయ్యండి. సంతోషంగా చేయండి. ఎందుకు అంత కష్టపడాలా అమ్మని చూడటానికిను, తలుచుకోవటానికి. చిన్నపిల్లోడు ఏమిటి? దూడ ఎక్కడున్నా అమ్మ తన తల్లిని గుర్తుపడుతుంది. దాని అన్నం ఎక్కడుందో, దాని పొదుగు ఎక్కడుందో తల్లి అంబా అంటే చాలు. అంత మందలో పోయి దాని తల్లి దగ్గరే వెళ్తుంది. అయ్యో బాబోయ్! ఇంతమంది ఉన్నారు నేను తప్పిపోయానని భయపడటం అవసరం లేదు. ఓ జంతువుకి అంత గుర్తుపట్టేది ఉన్నప్పుడు నీకెందుకే మాయ అంటే ఎంత భయం? నేనే తీసేస్తున్నాను కదా దా అంటుంది. రీమ్‌లో తీసేసాను కదా! అకార, రకార. ఇప్పుడు నాదంగా రా, జ్యోతిగా రా. నాలో కరువు. అదే సాయుధ్యం. సాలోక్యం నుంచి మొదలైన నీ జీవితం సాయుధ్యంలో ముగిసింది. అమ్మ పాదాల దగ్గర కరిగిపోయావు. గంగ వెయ్యావు అని. కడిగావు. అది దాన్ని నువ్వు కిందేమంటావు? కన్నీళ్లతో కడుగుతున్నానమ్మా నీ పాదాలు అంటావు. అర్థమైందా? ఏడవ నామం నన్ను కళాభూ లేదా కళాభూ పద్మరాగ శిలాదర్శ పరి పరిభావిక కోలభూలో కళాభూ కళ ఒకటి కా ఉంది, లా ఉంది, భూ ఉంది. అవి వెతుక్కోండి అన్న. వెతుక్కొని రాసుకోండి. మీరు పక్కన రాసుకోండి. ఈ పని చేయండి. నేను డైరెక్ట్‌గా వెళ్ళిపోతాను. నేను వెతికి మళ్ళీ మీకు చెప్పడం ఏంటి? నాకు డబల్ వర్క్ అవుతుంది. సో, మీరు చక్కగా ఆ నామంలో ఆ అక్షరం చేసి పక్కన రాసుకొని దానికి ఒక వన్ లైనర్‌గా రాసుకోండి. మీకు నచ్చిన పదం నా నోటి నుంచి అమ్మవారు పలికింది అదొక్కటి రాసుకోండి చాలు నోట్స్‌గా. ఎప్పుడైనా మీరు ఆ నోట్స్ చూసుకున్నారనుకోండి, నేను చెప్పినవన్నీ గుర్తుకొచ్చేస్తాయి. ఆ! అంతే గదా! మనం అంతేగా. ఇప్పుడు ఆ కథ ఉందండి. ఒక్కసారి చెప్పండి. కొద్దిగా ఆహ్, జరిగిన కథ అని ఉంటుందనుకోండి. అది చెప్పంగానే ఇప్పుడు అర్థమైపోయిందండి సీరియల్ ఏంటో. ఇప్పుడు మరి సీరియల్‌లు కూడా అంతే గదా! జరిగిన కథ ముందు చూపించి ఇక ఇప్పటి నుంచి మళ్ళీ చూడు తల్లి అని. అలా నీకేంటంటే శ్రీ విద్య ఎప్పుడూ గూడా నీలో కరిగి ఉంటుంది, కలిసి ఉంటుంది. అదే నువ్వు అమ్మ దగ్గర ఉండటం అంటే. అది. ఏమ్మా? ఈ కళాభూ అంటే కళగా జన్మించినట్టిది. ఏమ్మా? అమ్మవారు అందరూ ఆకృతి నామరూపాలతో తీసుకొని పుట్టితే అమ్మవారు చిత్కళగా వచ్చింది అని కళాభూ. అమ్మ చిత్కళా స్వరూపిణి ఆవిడ. అందుకే ఆవిడ కళావతి. అమ్మ చంద్రకళాధరి అన్నారు. అంతేగాని ఆ ఈశ్వరిని ఏమన్నారు? చంద్రకళ. ఆ కళలతో వచ్చింది అమ్మవారు. అందుకని ఆవిడ కళాభూ. సృష్టి కూడా ఆ కళల నుంచే ఈ 15 చైతన్య అవస్థలు. ఈ ఈ తల్లి, ఈ 14 లోకాలు,
15 లోకాలు కలుపుకుంటే అమ్మవారిది కూడా. 16వది ఉల్లలిత. అలా చంద్రకళలతో కళాభూగా ఈ సృష్టిని సృష్టించింది అని. అందుకే నీకు యోగంలో కూడా నీకు ఈ చంద్ర మండలాలే ఎక్కువ కనిపిస్తాయి. ఆజ్ఞా చక్రం దాటిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ ఒక్క చంద్రుడి యొక్క వెన్నెలే నువ్వు మురిసిపోతున్నావే. ఇటువంటి చంద్రుళ్ళు కాంతులు వేల వేలల్లో ఉంటారు అక్కడ. మిరుమిట్లు గొలిపేది. ఆ దృష్టి వేరు నీకు ఇస్తుంది అమ్మవారు. ఆత్మ దృష్టి అంటారు. అది చూసి అనుభూతి రావుతుంది. ఎంతో సాధన చేయాలి. అప్పుడు తెలుస్తుంది నీకు. అదే చిత్ గగన చంద్రికలో నేను చెప్తాను. గురువుగారు ఇంగ్లీష్లో రాశారు. ఆ అనుభూతులన్నీ రాశారు. ఇంకేం కావాలమ్మా మీకు? ఎలా వెళ్ళాలో అంత మ్యాప్ అంతా ఉంది మీకు. మీరు వెళ్ళి నిధిని సంపాదించుకోవటమే. అర్థమైందా? మీకోసం అక్కడ మీ నిధి అక్కడ అమ్మవారు పెట్టింది. వెళ్ళి తీసుకో అంటే మనం తీసుకోకపోతే ఏం చేస్తాం? చాలా మంది కూడా అంతే కదా. తాతల నాటిది కొద్దిగా కష్టపడితే వస్తుంది. అబ్బా ఈ కోట్ల చుట్టూ ఎవరు తిరుగుతారు గురుగారు? వాడు కబ్జా చేశాడు, వాడు ఖాళీ చేయించలేము. ఇక వదిలేయి, ఇంకా వదిలేయి. ఏ జన్మకి అది నీవు పొందలేవు. అది ఇటువంటి మనం కూడా ఎన్నో పోగొట్టుకుంటున్నాం కదా. అబ్బా ఎందుకండి బాబు ఈ తలకాయ నొప్పులన్నీ అన్నీ పోగొట్టుకుంటాం. ఎందుకంటే మనకు ఓపిక లేదు. నాకు తిరిగే ఓపిక లేదు, నేను మాట్లాడే ఓపిక లేదు. అవునా? అన్ని డబ్బులు ఇచ్చి నువ్వే చూసుకోరా అడ్వకేటు, నీకంతా నీ ఫీజు ఏంటో అందులో నువ్వు ఇంత పర్మిషన్ కావాలంటే నువ్వు 30% తీసుకుని నాకు 70% ఇచ్చినా చాలని. అందరికీ ఏంటంటే డబ్బులు ఇచ్చి మన పనులు చేయించుకుంటున్నాం. అవునా? ఇప్పుడు సెల్లు కూడా అంతేగా. 6,000 ఇచ్చి దాంతో గుడ్డి చాకరీ అంతా చేయిస్తున్నాం. అవునా? వాట్సాప్లు అన్నీ. అవునా? మన పనులన్నీ అది చేయాలి. అవునా? అదే ఉత్తరం రాయాలంటే బయటికెళ్ళి ఉత్తరం తేవాలి. పోస్ట్ ఆఫీస్ దాకా నడవాలి. పూర్వం అంతే కదా. అబ్బా ఒకటేసారి తెచ్చుకోండి కార్డులు పంపుతున్నారు. అదే ఒక్క ఉత్తరం తీసుకురారా అంటే అప్పుడు చిన్నప్పుడు అంత చిరాకు. పోస్ట్ ఆఫీస్ దాకా నడుచుకుంటూ పోవాలి. అర్థమైందా? ఇప్పుడు పోయినాయి అవన్నీ. సుఖాలు పెరిగాయి కదమ్మా. సుఖాలు కూడా మనతో పాటు పెరుగుతున్నాయి. అన్ని డబ్బు పడేస్తే వచ్చేస్తున్నాయి. అవునా? ఏం చేస్తున్నాం? ఒకప్పుడు మరి వంటలు ఎలా చేసేవాళ్ళు? బియ్యం బియ్యంలో రాళ్ళు అక్కడి నుంచి మొదలు పెడితే కుంపట్ల నుంచి స్టవ్వుల దగ్గర నుంచి గ్యాస్ స్టవ్వులు. అవునా? బొగ్గులు వర్షాకాలంలో ఎంతకీ అవి అంటుకోవు. ఆ బొగ్గులు తడిసిపోయి ఉంటాయి. ఎన్ని కాగితాలు కుక్కి 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 మంటలు పెట్టి 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 పొగలు, కళ్ళల్లో నీళ్లు. ఒక కాఫీ చుక్క తాగాలి అంటే 3 గంటలు పట్టేది. ముగ్గురు పిల్లలు ఆ చాప మీద కూర్చునేవాళ్ళు. అప్పుడు బోర్నమీట మా మదరు అవన్నీ మేము చూసినవి చెప్తున్నాను. 8:30కి మేము వెళ్ళి చూసేవాళ్ళం. అమ్మో పాలు పొంగుతున్నాయి, అమ్మో వేడెక్కుతున్నాయి, ఇంకా ఇచ్చేయచ్చమ్మా మాకు. అలా అందరూ వంటింట్లో ఇన్వాల్వ్ అయ్యేవారు. ఏంటి ఎంతవరకు వచ్చిందని ఈయన కూడా మగవాళ్ళు కూడా ఉడికిపోతుంది. ఉడికిపోతుంది. ఇంక పప్పు వేసేయి, చారు వేసేయి, అది పెట్టి ఇది పెట్టి ఈ గిన్నె దించేయి. ఇట్లా అందరూ ఏంటంటే అలా సంసారాలు అటువంటి పనుల్లో నుంచి మనం ఇప్పుడు ఎక్కడ పడ్డాం? వంట కూడా మీకెందుకు సార్ మీరు వంట చేసుకుంటారు. మీరు కూర్చోండి ఎలా ఉన్నారు? ఒక్క మెసేజ్ ఇవ్వండి. జొమాటో, స్విగ్గీ, టొమాటో వీళ్ళు వచ్చేస్తారు పెద్ద పెద్ద సంచులు వేసుకుని. 15 నిమిషాల్లో నీ ఇంట్లో రెడీగా ఉంటుంది. అవునా? మన మన స్టవ్‌కి పనే లేదు. అవునా? కొన్ని సరదాగా చెప్తున్నాను. ఎందుకంటే అంటే టెక్నాలజీ మరి మంచి చేసిందా, చెడు చేసిందా అనేది మన విజ్ఞతకే వదిలేస్తున్నాను నేను. కొన్ని మంచివి ఉన్నాయి, చెడు ఉంటాయి. అంతే కదా. ఒకప్పుడు మందులు వేసుకునేది లేదు. ఇప్పుడు పొద్దున్నే మనకి మందుల భోజనాలు ఉంటాయి. ఎన్ని మందులు వేసుకోవాలి? ఒకప్పుడు ఈ మందులే ఇంట్లో చూసేవాళ్ళం కాము. మందు తీసుకొస్తేనే భయం ఏమైపోయిందని. ఏమీ లేదు. అనాసినో ఇటువంటివి చిన్నవి. ఇప్పుడు మన రూమంతా మందులే. డబ్బులుండవు. అన్నీ మందుల డబ్బాలుంటాయి. అవునా? చూడండి ఎంత పతనం చేసిందో టెక్నాలజీ.
యోగం కూడా అలానే అయిపోయింది. ధ్యానం కూడా, స్పిరిచువలిజం కూడా. నీకు త్వరలో నీకు అనుభూతి ఇస్తాను. నీకు వెంటనే నీకు అమ్మవారిని దర్శనం చేయిస్తానని ఇప్పుడు కొత్త కొత్తవన్నీ బయలుదేరుతున్నాయి. ఇలా ఈ క్రియాయోగాల్లో 1000 మార్గాలు చూపిస్తున్నారు. అవునా? ఉన్నది ఒకటే. మనకి వంశపారంపరంగా వచ్చింది. దాన్ని ఎంత మేకప్‌లు చేస్తున్నారో చూడండి. అది చెప్పరు. మనం చెప్పింది చెప్పరు. దానికంతా మేకప్‌లు చేస్తారు. మరి ఎంతమంది మరి సానుభూతులు వచ్చాయి? నేను పంపిస్తున్నాను గదా అందరికి. చూడమ్మా ఎలా ఉందో. వాళ్ళంతా సిన్సియర్‌గా చేస్తే వాళ్ళకి అమ్మవారు ఎలా పలికిందో. తప్పకుండా. గురువు చెప్పాడంటే తిరుగులేదు. సో, కళాభూ అంటే ఏంటో చెప్పాను. రాగ పద. రాగపద అనే అంతర్గత నామము. ఆ నామంలో చూడండన్న పద్మరాగ శిలాదత్త దాంట్లో చూడండి. రాగపద అంటే ఏంటంటే మహామాయా స్వరూపంలో సంగమే రాగం. హ్మ్. హ్మ్. స్వపర భేదమే రాగము. ఆ రాగ పదము చేత అసలు మాయ చేత సృష్టిని కట్టిపడవేసిన జగన్మాత అని అర్థం. ఎంత బాగా కట్టిపడేస్తుందో చూడండి మన్ని. శ్రీకృష్ణుడిని యశోద అమ్మవారు రోకలికి కట్టేసినట్టు కారు కట్టేసింది. పాపం ఆయనేమో ముందుకు పరిగెడుతుంటాడు. అది అది కూడా కదులుతూ ఉంటుంది. ఆయన దాన్నే ఈడ్చుకుంటూ ఆటలాడుకుంటూ ఉన్నాడు. ఆడుకుంటూ ఆ చెట్ల మధ్యలోంచి వెళ్ళాడు. లోక కళ్యాణార్థం అలా కట్టమని వాళ్ళకి ఆ మోక్షం వచ్చే తరుణం ఆసన్నమైంది. ఆ 2 చెట్లు దేవతలు శాపనార్థం అక్కడ వచ్చారు. అట్లా అంతా గూడా ఇదంతా గూడా ఏంటంటే అమ్మవారి లీలా విన్యాసం. సో, ఇక్కడ ఏమంటున్నాడంటే రాగపద అంటే స్వరూపంలో మహామాయా స్వరూపంలో సంగమమే మాయ. వారు లేకపోతే నేను బ్రతకలేనండి. నా పిల్లలు లేకపోతే బతకలేనండి. నా భార్య లేకపోతే నేను బతకలేనండి. నా ప్రేయసి లేకపోతే బతకలేనండి. ఆ! బంధం. జంతువుల్లో గాని, మీకు గాని, నాకు గాని ఎవ్వరికైనా కూడా ఒక మహామాయ రాగ, పద ఆ రాగంతో కట్టి పడేస్తుంది. తాళ్ళలోను, చైన్‌లో అవసరం లేదు అమ్మవారికి. రాగముతో, రాగముతో మహామాయగా ఆవిడ నిన్ను కట్టి పడేస్తుంది. పడేసి లీలా విలాసం నెరవేర్చుకుంటుంది. తన విలాసాన్ని నెరవేర్చుకుంటుంది. తన కోరికను నెరవేర్చుకుంటుంది. పిల్లల్ని అలా ఈ సృష్టిని అలా రాగముతో కట్టిపడవేసినది మహామాయ స్వరూపము అని చెప్తున్నారు. ఎవ్వడు రాగానికి అతీతులు కారు అని, మాయకి అతీతులు కారు అని ఒక అవధూతులు తప్ప మహానుభావులు మిగతా వారి సృష్టి అంతా కూడా రాగములోనే ఉంటారు. అంటే మాయ చేత సృష్టిని కట్టి పడవేసిన జగన్మాత ఆవిడ. తన మాయ చేత రాగముతో కట్టి పడేసింది. వాళ్ళ శ్రీవారితో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంది. చూడు వాడు ఏమన్నా ఎలా ఉన్నారు పిల్లలు వాడు ఎట్టుపోతున్నారు చూడండి. అందరిని కట్టి పడేశానండి. అందులోనే ఉంటారు. ఇప్పుడు చెప్పండి ఏంటి? ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అలా సరదాగా చెప్తే మీకు అర్థం. భార్యాభర్తలు స్థిమితంగా మాట్లాడుకుంటున్నారు. మరి మనం మాట్లాడుకోవట్లా భూమి మీద? అవునా? కష్టం, సుఖం మాట్లాడుకోవాలి గదా! అలా మనందరిని రాగంలో కట్టిపడేసి ఆ! అంటే ఆట వస్తువులిచ్చి ఆవిడ హాయిగా శివుడితో ముచ్చట్లు పెట్టుకుంటుందండి. ముచ్చట్లంటే మన ముచ్చట్లు కావమ్మా. అంటే అలా గూడా ఆవిడ పైన హాయిగా కూర్చొనుంది. రాగంతో కట్టేసేసి ఇగో మన కళ్ళ ముందే అమ్మవారు అలా కూర్చుందిగా. కూర్చొని లీలా వినాశ విలా వి విలాసాన్ని చూస్తోంది ఆ అమ్మవారు. ఆవిడేమో అలా కూర్చుంది. మణిదీపంలో బిందు స్వరూపిణి. ఆ! అది. అమ్మవారు అంతా గమనిస్తోంది చూడండి. ఇది కళ్ళు ఆ పైన దీనికొస్తుంది కదా! గురుజీ రాగస్వరూప పాషాఢ్యాఖ్యే గుర్తు. ఆ! రాగ్ ఇది ఎక్స్‌టెన్షన్ అది. అవునమ్మా. హ్మ్. అక్కడ మీకు మళ్ళీ ఇంకా డీటెయిల్‌గా ఉంటాయి నాన్న. అదే గురూజీ. వస్తాయి. అన్నీ వస్తాయి నాన్న. అన్నీ అమ్మవారు ఏది వదలదు. ఏమ్మా! అన్నీ మీకు రేపొద్దున మీకు జరగబోయే ఆలోచనలన్నీ గూడా అన్నీ కాలానుగుణంగా అవన్నీ త తడపబడతాయి. హ్మ్. అవునా? అన్నీ తడుస్తాయి. అన్ని పంటలు తడుస్తాయి. లిఫ్ట్ చేశారనుకోండి 'నాగార్జున సాగర్'
ఏదైనా పాపం పంటల్లో నీళ్లు కావాలంటే అందరి పంటలు తడపబడతాయి. ఏమ్మా, అమ్మ గొప్పతనం అలా ఉందమ్మా. సో ఏం చేసినా అమ్మే చేస్తుంది అని అనుకోండి. అందుకే కృష్ణార్పణం అంటున్నారు. అంతా శివ సంకల్పమస్తు. నేనెవరిని చేయటానికి? అవునా? ఉద్యోగం చేశాను, వాడు జీతం ఇచ్చాడు, అన్నం పెట్టాను. అవునా? సో ఈ అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? అవునా? దాని మూలం వేరు. ఎవడో రైతు పండిస్తే, అవునా, నీ ఇంట్లో అన్నం గింజ అన్నం ఉడికి నీ నోట్లోకి వస్తుంది. అది మర్చిపోవద్దు అంటారు. రాగము అంటే అది. సృష్టి అంతా ఇటువంటి రాగముతో ఉన్నది అని. మరి ఇక్కడ మన భూమి మీద మనం అంతే కదా, కోటి విద్యలు కోటి కొరికే అన్నట్టు. ఎందులో చేస్తున్నాం అంటే అంత కడుపు కోసం స్వామి. రాగం. డబ్బు దేనికి అంటే పిల్లలు బాగుండాలండి, సంపాదిస్తున్నాను. సుఖశాంతులన్నీ పక్కన పెట్టి రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాను. ఎందుకు? రాగం పిల్లల మీద. అది చెప్తున్నాడు అన్నమాట. ఎంత అందంగా చెప్తున్నాడో చూడండి. అమ్మవారు ఎలా కట్టిపడేస్తుందో. అది నువ్వు వదిలించుకోలేవు. అందుకే అమ్మవారికి అది తెలుసు. అందుకే అయ్యవారికి చెప్పింది, వాడు ఎక్కడికి పోడంటే వాడు డబ్బు డబ్బు అని అలా తిరుగుతూ ఉంటాడా? వాడిని వదిలేడు భూమి మీద. వాడేవి అడ్డదారులు దొక్కడు. వాడు అంతే. ఆ టైం వచ్చినప్పుడు నేను చెప్తానులేండి. అది ఎంత బాగా చెప్పారు అమ్మా. పద్మరాగలు అది. కళాభూ, రాగపద అంటే అది. ఇప్పుడు పద్మభూ ఏ నామం ఇది? 9వ నామం పద్మభూ. ఇది ఒక్కటి చెప్పి ముగిస్తానన్న. పద్మముల యందు ప్రభవించినది. అంటే కుల సుందరి అని అర్థం. ఆవిడ ఎలా పుట్టింది? ఎలా పుట్టింది? మరి సృష్టంతా ప్రళయములో ఒక్క నారాయణుడు ఒక్కడే వటపత్ర స్థాయి. అవునా? శ్రీకృష్ణుడు కాలి బొటన వేలు నోట్లో పెట్టుకుని బుడ్డి కృష్ణుడు పుట్టి వటపత్ర స్థాయిగా వెళ్తూ ఉంటాడంటే నీరు నుంచి నారాయణీయం సృష్టి వస్తోంది అని, మళ్ళీ అంత సృష్టి ఆయనలో కలిసిపోయింది అని. మహాప్రళయంలో అదంతా మళ్ళీ అమ్మవారు తన బిందువులో కలుపుకుంటున్నారు. మహాలయ అమావాస్య. కానీ సృష్టి వరకు ఏంటంటే వటపత్ర స్థాయి. అలానే ఆయన ఎక్కడ? అందుకే ఆయన ఎప్పుడు కమలంలోనే ఉంటాడు. పడగ కొండలేని శక్తి, నీరు, అమ్మా, పాల సముద్రము. అది పాల సముద్రము అంటే ఏంటి? విశ్వ ప్రాణము, అందరికీ ఇచ్చే ఆస్తి. ఒక్కొక్కడు వస్తాడు ఇంత తీసుకొని ఆస్తి భూమి మీదకి. అదనమాట పాల సముద్రం అంటే. సూర్యుడి పైనంతా మరి విశ్వ ప్రాణమే ఉంది కదా. సూర్యుడు ఏం చేస్తున్నాడు? ఎంతమందికి కావాలి భోజనం? అవునా? ఆ ప్రాణం నుంచి ఈయన తీసుకుని ఈయన మనకి ఇస్తున్నాడు. అలా. సో ఇక్కడ ఏంటంటే పద్మభూ అంటే పద్మముల యందు ప్రభవించింది. ఆవిడ ఇంకెక్కడ భూమి మీద ఆవిడ పుట్టలేదని. అమ్మా, పద్మాల్లోనే ప్రభవించింది అని, పద్మంతోనే పుట్టింది అని. ఆ మూలాధార స్వాధిష్టానం అందరూ అమ్మవాళ్ళు పద్మంలోనే కూర్చొని ఉంటారు. మన ఇళ్లలో బొమ్మలు కూడా చూడండి. అంటే ఏంటంటే ఆ లోకానికి ఆ పద్మము మూలాధారంలో ఎన్ని పద్మాలు ఉన్నాయి, ఎన్ని దళములు ఉన్నాయి, అవన్నీ ప్రజ్ఞా విలాసంలో చెప్తాను. ఆ దళములు అంటే ఏమిటి? ఆ ఒక్క దళంలోనే ఒక కనీసం ఒక కొన్ని వేల మంది ఈ సైన్యం ఉంటుంది. మధ్యలో ఈ ఢాకిని అమ్మవారు కూర్చొని ఉంటుంది. ఇప్పుడు మీలో మూలాధారం ఉందనుకోండి, మీకు సృష్టి చెయ్యాలి, కోరికలు పుట్టడం అనేది వీళ్ళ చేతుల్లో ఉంటాయి. లేదు అంటే ఇష్టము అయిష్టము అనేది అక్కడ ఉంటుంది. రాగము. దానికి వీళ్ళు అధిపతులు. లేదు అంటే అలా కూర్చుంటాం జడ పదార్థంలో. ఈ సృష్టి అంతా అలా ఉంటుందన్నమాట. అది నేను ప్రజ్ఞా విలాసంలో జీవిస్తాను. ఆశ్చర్యపోతాను జంతువుల దగ్గర నుంచి. ఏమా? సో
ఇది పద్మరాగ దాంట్లో పద్మపు అంటే పద్మముల యందు ప్రభవించింది కాబట్టి సృష్టి అంతా కూడా పద్మములమయం. అందుకే ఆవిడ కుల సుందరి, అకుల సుందరి. కులములు దాటిన తర్వాత అకుల. 2 దళములే ఉంటాయి ఆజ్ఞాచక్రంలో. పైకి వెళితే ఇంకేమీ ఉండవు. అమ్మా అందుకే కింద తిరుగుతోంది కాబట్టి పద్మముల్లో ఉంది కాబట్టి మూలాధార స్వాధిష్టానం అన్ని పద్మముల్లో ఉంటాయి కాబట్టి డాకిని, యాకిని, యాకిని, వసిని ఇలా ఉన్నారు అమ్మవార్లు విశుద్ధి చక్రం దాకా. అందుకు బ్రహ్మకచ్చం దాకా ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ వరుస క్రమంలో నేను చెప్పాను. అవన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి. అట్లా వాళ్ళు పద్మముల్లో ఉంటారు. అకులములో ఈ పద్మములన్నీ 2 దళములు కాస్త ఏకదళం అవుతుంది. ఇంకా ఈ కుల సుందరి అనేది అకుల సుందరి అవుతుంది. ఏమ్మా అదే చిద్గగనము. అక్కడ నువ్వు ఆత్మగా వెళ్ళిపోతావు అమ్మవారి స్వరూపంగా. నీకు పద్మములతో పని లేదు. అంటే శరీరము, అదే నీ సూక్ష్మ శరీరము, ఈ 3 దేహాలు కూడా ఉన్మనిలో వదిలేస్తావు. ఇంకా నీకెందుకు ఇవన్నీ గోల? అసలేంటో నువ్వు చూసేసావు. నేను ఆత్మని అని తెలుసుకున్నావు. సర్వం కల్విదం బ్రహ్మ అని వెళ్ళిపోతావు. నేనే అమ్మవారిని అని అమ్మవారిలో కలిసిపోతావు. అది. సో నీ పుట్టుక కూడా పద్మముల్లోనే జరిగింది కాబట్టి ఏమ్మా నువ్వు కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క పద్మ కుల సుందరి. ఏమో మనం కూడా ఆ కుల సుందరి. ఆ కులములు పట్టుకొని నీవు కూడా అలానే పైకి అకులములోకి వెళ్ళటం. అంతేగాని నేను ఫలానా కులం, నువ్వు అది కులం, ఈ కులాలు కావు. ఏమన్నా లోపల కులం వేరు, నువ్వు చూసే కులం బయటది వేరు. ఏమ్మా అంతేగాని అంటే ఏంటంటే కాళ్ళతో చేసేవాడు ఒక కులం. ఈ 5గురు ఉన్నారు. ఏమ్మా ఈ 5గురు ఉంటేనే శరీరం. కాళ్ళని మన ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తుంది. కాళ్ళు అంటే మనం అంత తక్కువగా చూస్తామా? అవునా? అది కాళ్ళు కడుక్కుంటున్నాం. మన కాళ్ళు బాగుండాలండి. ఇవన్నీ అన్నిటి మీద ప్రేమ ఉంది కదా. అవునా? కాళ్ళు చేసే పని కాళ్ళు చేస్తాయి. అవునా? తొడలు దేనికి? వ్యాపారానికి. ఇట్లా కొన్ని ఉన్నాయి కులాలు. ఇప్పుడు బ్రాహ్మణులు బుద్ధితో చేసేది. బుద్ధి గొప్పది, కాళ్ళు తక్కువ అని కాదు. ఆ భేదం ఇవన్నీ ఒకటే అని తెలుసుకోవటం అభేదము. ఈ సృష్టి అంతా కూడా అమ్మవారు కూడా పరాపసింతి మధ్యమ వైఖరి అనేది కూడా ఈ కులములు కూడా అకులము నుంచి కులములు. నీ ప్రయాణము కులము నుంచి అకులములు. ఏమ్మా అందుకే ఎక్కువ విశ్వ ప్రేమ, సర్వే జనా సుఖినో భవంతు, భగవంతుడి ముందు అందరూ ఒకటే అని పదాలు చెప్తూ ఉంటారు. నాయన దాని అర్థం వేరు నాయన, నువ్వు ఇలా అర్థం చేసుకోకు, మనస్పర్ధలు సృష్టించకు. అది ప్రభుత్వాలకి చెప్తుంది, మనుషులకి చెప్తుంది. ప్రభుత్వాలు కూడా చివరికి అదే అజ్ఞానంలో ఉన్నాయి. అందరూ ఒకటే అన్నదమ్ములుగా ఉంటే బి ఇండియన్ బై ఇండియన్ కాదు. ముందు మనందరం ఐక్యత అనేది తెలుసుకోవాలి. అభేద బుద్ధితో నువ్వు ప్రేమించు. మనందరం ఒకటి అనేది మనలో ముందు కలిగితే ఒకడు తక్కువ ఒకడు ఎక్కువ అనే భేదం పోతుంది. అది విశ్వ కళ్యాణము. అదే నీవు అనుకుంటున్న సర్వే జనా సుఖినో భవంతు. పక్కవాడికి అన్నం ఉంది, వీడికి అన్నం ప్రభుత్వం ఇస్తుంది అంటే, వాడికి అన్నం లేదు అంటే వాడు మన దేశస్థుడు కాదా? నీ తమ్ముడు కాదా? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నప్పుడు అక్కడ అలా చెప్పి ఇక్కడ ఇలా చేస్తున్నావు. అవునా? మధ్యతరగతి వాళ్ళకి ఒకటి ఏమున్నాయని మనకు ఒక పింక్ కార్డు పడేశారు మధ్యతరగతి వాళ్ళకి. ఇవి మీరు మాట్లాడేదా? ఈ భేదాలు ఎందుకు? ప్రభుత్వాలు ఇచ్చే ఏవైతే ఈ సౌలభ్యాలు ఉంటాయో అవి పొందేవాళ్ళు బాగుపడినా కూడా ఇంకా పొందుతున్నారు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకులే ఇంకా చాలు, నా కడుపు నిండిపోయింది కదా అని పక్కకి ఇప్పుడు గ్యాస్ ఉంది. గ్యాస్ బాగా డబ్బున్న వాళ్ళు ఇంక మీరందరూ సబ్సిడీ వదిలేయండి అంటే కోట్ల మంది వచ్చారు. అలానే ఇది కూడా వదిలేయండి. ఆ త్యాగబుద్ధి ఎందుకు రాదు? అలా వస్తే పక్కవాడు నా తమ్ముడే కదా పక్కవాడు కూడా పాపం. అవునా? ఒకే కుటుంబము, వసుదైక కుటుంబం అంటే అలా ఉండాలి. అంతేగాని ఇంట్లోనే విభేదాలు ఉంటేలా అది చెప్తున్నారు అనమాట. నేను ఏ కులాలు ఎందుకు చెప్పాను అంటే ఏ కులము దృష్టిలో పెట్టుకోకుండా చెప్తున్నాను. అప్పుడు ఈ సమన్వయం అనేది దృష్టి నీకు వచ్చినప్పుడు నీ అంతటి నువ్వు ప్రభుత్వాలు ఏమి మనకి ప్రలోభాలు చూపించడం అవసరం లేదు. మాకు అవసరం లేదని చెప్పాలి. ప్రజల్లోనే ఆ మార్పు రావాలి. అప్పుడు ప్రభుత్వాలు తలకాయ వంచి పనిచేస్తాయి.